సో ఒకసారి చాట్ జీపీటీని ఈ మనం మార్నింగ్ న్యూస్లో ఎట్లా వాడుతూ ఉన్నాం ఏందనేది ఒకసారి చూస్తే ఇది మనకు ఇప్పుడు సాధారణ డెస్క్టాప్ ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా, ఇది సాధారణ డెస్క్టాప్. సో ఇక్కడ ఇది చాట్ జీపీటీ 5.2 వాడుతూ ఉన్న అప్గ్రేడ్ వర్షన్ ఇది. సో దీంట్లో ఈ చాట్ జీపీటీని ఈ పత్రికను ఈ చాట్ జీపీటీకి ఇచ్చి ఈ పత్రికల్లో వచ్చిన వార్తలన్నీ కరెక్టేనా కాదా, అసలు ఈ పత్రిక స్టాండర్డ్ని మెయింటైన్ చేస్తూ ఉన్నాయా, లేకపోతే ఎవరికన్నా కొమ్ము కాస్తూ ఉన్నాయా, ఎవరికన్నా భజన చేస్తూ ఉన్నాయా, అసలు ఈ పత్రికలు ఎవరి కోసం తయారైంది, ఇందులో ఏ వర్గం ప్రయోజనం ఉందనేది వంటిది కూడా మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. సో ఇక్కడ చాట్ జీపీటీ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు, నేను ఇక్కడ టైప్ చేస్తా ఉన్నా, దినపత్రికకు ఉండాల్సిన 10 లక్షణాలు ఏంటి. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు, దినపత్రికకు ఉండాల్సిన 10 లక్షణాలు ఏంటి అని చెప్పి నేను టైప్ చేసిన. ఓకే, ఇది టైప్ చేసిన తర్వాత ఒకసారి ఎంటర్ కొట్టిన. దినపత్రిక అంటే కేవలం వార్తలు అందించే కాగితం కాదు, అది ప్రజాస్వామ్యానికి అద్దం. ఒక మంచి దినపత్రికకు ఉండాల్సిన 10 ముఖ్య లక్షణాలని ఇది చెప్తా ఉంది. ఏమేమి లక్షణాలు ఉండాలి అని అన్నప్పుడు ఇక్కడ నిజాయితీ ఉండాలి, వార్తలో నిజం మాత్రమే ఉండాలి, అర్ధ సత్యాలు వక్రీకరణలు కావాలనే దాచిపెట్టడం ఉండకూడదు, నిష్పక్షపాతత్వం ఉండాలి, ఏ పార్టీకి కులానికి కార్పొరేట్కి వంగిపోవద్దు, అధికారంలో ఉన్న వారిని కూడా ధైర్యంగా ప్రశ్నించే ధైర్యం ఉండాలి, ప్రజల పక్షపాతం ఉండాలి, ఎలైట్ వార్తలకే కాదు రైతు, కార్మికుడు, మహిళ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సమస్యలకు స్థానం ఇవ్వాలి, బాధ్యతాయుతమైన భాష వాడాలి, విద్వేషం, రెచ్చగొట్టే మాటలు, అసభ్య శీర్షికలు ఉండకూడదు, శాంతి సామరస్యాన్ని కాపాడే భాష ఉండాలి, పరిశోధనాత్మక జర్నలిజం ఉండాలి, ప్రెస్ నోట్లు కాపీ కొట్టడం కాదు, అవినీతి అక్రమాలు బయటపెట్టే పరిశోధన ఉండాలి. ఇక్కడ చూడండి, వార్త అభిప్రాయం వేరు, న్యూస్కి ఎడిటోరియల్కి స్పష్టమైన గీత ఉండాలి, అభిప్రాయాన్ని వార్తలా చూపించకూడదు. సో ఇది 6వ లక్షణం. అయితే ఇక 7వది ఏం చెప్తా ఉంది, విభిన్న వర్గాలకు సమాన ప్రాతినిధ్యం, ఒకే వర్గం ముఖాలే కాకుండా, అంటే విభిన్న వర్గాలన్నిటికీ సమాన ప్రాతినిధ్యం ఇవ్వాలి, ఒకే వర్గం ముఖాలు కాకుండా సమాజంలోని అన్ని వర్గాల గొంతులు కనిపించాలి ఈ పత్రికలో. ఇది 7వ లక్షణం. 8వ లక్షణం వచ్చేసి, ఈ పత్రిక ఎవరి డబ్బుతో నడుస్తుంది, ప్రకటనలు వార్తల మధ్య తేడా స్పష్టంగా ఉండాలి, ట్రాన్స్పరెన్సీ ఉండాలని చెప్తా ఉంది. ఇక 9వది వచ్చేసి, ప్రజాస్వామ్య విలువల రక్షణ, సంవిధాన హక్కులు స్వేచ్ఛల పక్షాన నిలవాలి, అధికార దుర్వినియోగాన్ని సమర్థించకూడదు. 10వది స్వయంక్రమణ, అంటే స్వయం నియంతృత్వం ఉండాలి, సెల్ఫ్ కరెక్షన్ ఉండాలి, తప్పు అయితే దాన్ని ఒప్పుకునే ధైర్యం పత్రికకు ఉండాలి, స్పష్టమైన క్షమాపణ సవరణ కూడా ప్రచురించాలి. ఈ 10 ఏవైతే ఉన్నాయో ఈ 10 పారామీటర్స్ మీద ఇప్పుడు మన పత్రికలను ఇచ్చి చూద్దాం.